మమ్మల్ని నెల రోజుల కిందట అక్కడ షాపులు తీసేయమంటే తీసేసినాం, మేము కూలగొట్టారు. అయితే తాత్కాలికంగా కట్టుకోమని చెప్పారు, మాకు తాత్కాలికంగా కట్టుకోమని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయారు. కట్టుడు అయిపోయినాక ఇళ్ళకి షిఫ్ట్ కానీ తర్వాత రోడ్లు సీదా చేసుకుంటామంటేనే మేము ఇక్కడ కట్టుకున్నాం. మేము కట్టుకున్నది మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్ అందరికీ తెలుసు. మాకు చెప్పింది కూడా ప్రముఖులే. వాళ్ళు చెప్పకపోతే మేము కట్టుకునేటోళ్ళం కాదు. మరి ఇప్పుడు కట్టుకొని కూడా వారం రోజులు కూడా అయితే లేదు. ఈ వారం రోజులు కూడా కాలే, మరి మళ్ళీ కూలగొట్టిర్రు. అంటే ఇప్పుడు మేము కనీసం ఒక 70 నుంచి 80 వరకు లాసు, ప్రతి ఒక్కరం కూడా ఒక 12 షాపులు వాళ్ళం అందరం కూడా లాస్ అయినాం. మరి వారం రోజుల వ్యవధిలోనే కట్టుకోమని చెప్పడేంది, కూలగొట్టుడేంది, మరి ఖర్చులు ఎవరు భరించుకుంటారు? మేమైతే అప్పులు తెచ్చి కట్టుకున్నాం. మరి మేమైతే పెద్దగా ఉన్నోళ్ళం కాదు. మరి దీన్ని గవర్నమెంట్ అనేది మాకు బాగా అన్యాయం చేసింది. వాస్తవంగా ఇది సర్కారుకు చెడ్డ పేరే, గవర్నమెంట్కు చెడ్డ పేరే, రామగుండం మున్సిపల్ వాళ్ళకు కూడా చెడ్డ పేరే, టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కూడా తెలుసు అన్ని విషయాలు. మరి తాత్కాలికంగానే కట్టుకోమని చెప్పారు. తాత్కాలికంగా వాటికి పర్మిషన్లు తీసుకున్నారా అని ఇప్పుడు క్వశ్చన్ ఇస్తారు. పర్మిషన్లు ఈ నెల రోజుల నుంచి వాళ్ళు తిరుగుకుండా చూసుకుంటా వేరు. మరి పర్మిషన్లకు మీకు ఉన్నాయా లేదని అప్పుడు ఎందుకు అడగలేదు? మమ్మల్ని అడగాలి కదా. పర్మిషన్లు మీరు తీసుకున్నాకనే కట్టుకోనని చెప్పాలి, లేకపోతే కట్టేటోళ్ళని బ్రేక్ చేయాలి. అట్లా చేయకుండా ఇట్లా చేయకుండా కట్టుకున్నాక పూర్తి అయిపోయినాక వచ్చి కూలగొట్టుడు ఎంతవరకు న్యాయం? ఇది అందరికి అన్యాయం జరిగింది. దీన్ని ఎవరు భరిస్తారు? గవర్నమెంట్ భరిస్తుందా, లేకపోతే మేము ఇంకెవరైనా న్యాయం చేస్తారా అనేది మీరే చూడాలి. ఇది మేము ఇంతవరకే చెప్పగలుగుతాం.